హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల లొల్లి ఇంకా తగ్గిపోలేదు. అద్దంకి దయాకర్కి మళ్ళీ మొండి చెయ్యి చూపించింది కాంగ్రెస్ చెయ్యి అంటూ రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. అద్దంకి దయాకర్కి సీట్ రాకపోవడానికి ఆ ఇద్దరని ఇంకో ఇద్దరంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ సీట్ రాకుండా చేసిందెవరు? ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిందెవరు? ఎందుకు అద్దంకి దయాకర్ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో తొక్కేయాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అద్దంకి దయాకర్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే టికెట్ అప్పుడే ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి వస్తుందని ఆశించారు. రేవంత్ రెడ్డికి చాలా బలంగా మద్దతు ఇచ్చినటువంటి అద్దంకి దయాకర్కి టికెట్ రాకపోవడం అని అందరూ కూడా ఆశ్చర్యపొందిన పార్టీ తన సేవలను ఇంకో రూపంలో వాడుకుంటుంది కావచ్చు, అందుకనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తారని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు కూడా తాను ఏ విధంగానూ పార్టీని కానీ పార్టీ నేతలు కానీ విమర్శించలేదు. ఈరోజు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఫైనల్ అయ్యి చివరి క్షణాల్లో ఆయన పేరు స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ రావడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది. అయినా కూడా అద్దంకి దయాకర్ మౌనమే పాటిస్తున్నాడు, ఎవరిని విమర్శించలేదు. ఇంకొక రూపంలో నాకు సేవలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుండొచ్చు, ఎమ్మెల్సీ కాకపోతే ఇంకేదైనా మంచి అవకాశం ఇస్తుందంటూ తను భావాన్ని మాత్రం చెప్తున్నాడు, కానీ లోపల మదన పడుతున్నాడంటూ చాలామంది చెప్తున్నారు. ఇంతకు ఆయనకు అడ్డొస్తుంది ఎవరు? తన జిల్లా అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ ఒకవైపు, కాదు ఈ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ అండ్ వేణుగోపాలాచారులు, వీళ్ళు ఒక నిర్ణయం ప్రకటించడం వలన ఏమిటి ఆ నిర్ణయం అంటే, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్కి ఇస్తే పార్టీ కేడర్కి అంతా కూడా రాష్ట్ర స్థాయి కేడర్ మొత్తం కూడా ఒక రిప్రజెంటేటివ్ని ఇచ్చినట్టుగాను, లేదా వాళ్ళందరికీ గౌరవించినట్టు అవుతుంది. అలాగే ఒక యువతకు ఇస్తే, బల్మూరి వెంకటకి ఇస్తే యువతకు ఇచ్చినట్టుగా సందేశం వెళ్తుంది అంటూ వీళ్ళు ఆ నిర్ణయాన్ని ప్రకటించారని చెప్తున్నారు. అయితే మరి అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వకపోతే దళితులందరికీ అన్యాయం చేసినట్టు కాదా? ఒక అద్దంకి దయాకర్కి ఇస్తే దళితులందరికీ న్యాయం చేకూర్చినట్టు అవదా అంటూ అద్దంకి దయాకర్ సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్న నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య నుంచి అద్దంకి దయాకర్ని ఎలా బయటపడేస్తుంది? అద్దంకి దయాకర్ పార్టీ వీడుతాడా, లేదా అద్దంకి దయాకర్ని ఇంకా కాంగ్రెస్లో కొనసాగిస్తూ అతనికి ఎలాంటి అవకాశాలు ఇస్తుందో మనం వేచి చూద్దాం.